వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. దీనికి సంబంధించి వారు ఏం చెప్తారనేది. సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు లీగల్ సెల్ తరఫున? లీగల్ సెల్ తరఫున ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్న దాడులు ఇవన్నీ చాలా ఘోరం అండి. ఆమోదయోగ్యం కాదు ప్రజాస్వామ్యంలో. వీటన్నిటిని లీగల్ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాం. ఫ్లైఓవర్ ఓపెన్ కాలేదంటున్నారు, అయినప్పటికీ కూడా భారీ వాహనాలు వస్తున్నాయి. ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటువైపు వస్తున్నప్పుడు భద్రత అనేది సరిగా లేదని కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజా ఆదరణ మీకు తెలియంది కాదు. ఈ రోజున జనం ఎక్కడికక్కడ తండోపతండాలుగా ప్రజా వ్యతిరేక విధానాలని కూటమి ప్రభుత్వం విఫలం అవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ పెరుగుతుందనే అక్కస్తో పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడికి పడితే అక్కడ వేల ఆపేస్తూ ఈ ప్రోగ్రాం సక్సెస్ కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారు. జనం నేత జగన్మోహన్ రెడ్డి గారు జనం గుండెల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో ఎక్కువ థంపింగ్ మెజారిటీ వస్తారని ఒక దురాలోచనతో ఎక్కడికక్కడ కట్టడి చేసే విధానాలని ఈ కూటమి ప్రభుత్వం కార్యకర్తలు చూసి ఓర్చుకోలేకే ఇటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ కూడా వీరందరూ చెప్తున్న పరిస్థితి. 2029లో వచ్చేది మరొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే, వైసీపీనే. అప్పుడు ఒక్కొక్కరు అంతూ చూస్తామంటూ కూడా ఇక్కడ వైసీపీ నాయకులతో పాటు మహిళా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో మనోజ్, RTV విజయవాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.